రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ఉదయం నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ జేఏసీతో మంగళవారం ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది. జేఏసీ పిలుపుతో తెల్లవారు జాము నుంచి పలుచోట్ల కార్మికులు డిపోల ఎదుట నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అడుగుతున్నామని అంటున్నారు జేఏసీ నేతలు. కానీ వాటిని తుంగలో తొక్కి కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని కార్మిక లోకం భగ్గుమన్నది. సమస్యల తీవ్రతను తగ్గించేందుకు కమిటీని వేసినప్పటికీ అది కేవలం సమ్మెను నీరుగా చేర్చేందుకే అంటున్నారు కార్మికులు. సమస్యల పరిష్కారానికి మరో 4 వారాల గడువు కావాలని కమిటీ కోరడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు జేఏసీ నేతలు. చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-కన్వీనర్ థామస్ రెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని, కానీ ఆర్టీసీని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఉచిత బస్సు పథకం కింద నెలకు 400 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. బ్రెడ్ విన్నర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పోస్టులను తక్షణమే పర్మినెంట్ చేయాలి. అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలి. సంస్థ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు ఆర్టీసీ జాక్ నేతలు. మరోవైపు ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాలంటున్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సంస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అందరూ బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ప్రకటనలో కోరారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థిక పరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం పడుతుందన్నారు. ఇది పరిస్థితి. ఇరు వర్గాల వాదనలు అలా ఉన్నాయి. మరి ప్రస్తుతం బస్సులు నడవాలంటే సర్కార్ అన్నా తగ్గాలి, కార్మికులన్నా తగ్గాలి.